நமஸ்காரம். அடியன் ராமானுஜதாஸ் எம்பெருமான் திருவடிகளே சரணம். ఆచార్య తిరువడిగలే శరణం. చాలామంది ఎదురు చూసేది 31కి అమ్మ ఏం చెప్తారు, ఎలా ఉండాలి, ఏం చేసుకోవాలి, ఫస్ట్ తారీఖున కలర్స్ డ్రెస్సుల గురించి అసలు ఎన్ని మెసేజ్లు, ఎన్ని ఫోన్లో, తర్వాత ఫస్ట్ తారీఖున ఏం తినాలి, 31st ఏం తినాలి, ఇంక ఇవేనమాట. సరే, మీ ఒక రకంగా చెప్పాలి అని అంటే భగవంతుడు నాకు అంతటి అదృష్టాన్ని, అంటే మీకు నేను చెప్పి మీరు ఆ రెమెడీ చేసుకుంటే మీరందరూ బాగుంటాం అనేది నిజంగా నేను చాలా చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే అలాగా నా చేత స్వామి చెప్పిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీకు నేను 31st నైట్ మనం పూజ ఎలా చేసుకోవాలి, ఏ టైంకి మొదలు పెట్టాలి, ఎన్ని దీపాలు పెట్టుకోవాలి, అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పటికి జనవరి 1కి ఏ కలర్స్ వేసుకోవాలి, అలాగే స్వామివారి దగ్గరికి పూజకి వెళ్ళేటప్పుడు, అంటే స్వామివారి గుడికి వెళ్ళేటప్పుడు ఏ పువ్వులు ఏ పళ్ళు పట్టుకెళ్ళాలి, ఇవన్నీ నేను వరుసనే మీకు నేను చెప్పుకుంటూ వస్తాను. అలాగే చాలామంది అంటుంటారు, అమ్మ ఫస్ట్ తారీఖున గనక మీరు గనక రెమెడీ చెప్పకపోతే, మేము చెయ్యకపోతే మాకు ఆ నెలంతా చాలా ఇబ్బందిగా ఉందమ్మా అనేసి అంటారు. నాకు చాలా భయం అండి. ఎందుకనంటే ఒక్కొక్క నెల, ఇప్పుడు సపోజ్ ఫిబ్రవరి నెల ఉందండి, ఫిబ్రవరి నెల చేయలేదనుకోండి, మార్చి నెల చేసుకుంటే ఈ నెలలో కష్టాలు చాలా మట్టికి వచ్చినా మార్చి నెలలో మనకి కష్టాలు గట్టెక్కిపోతాం. ఎందుకంటే రెమెడీ చేసుకుంటాం, మనకి స్వామి ఉన్నారు కాబట్టి విన్ అవుతాం. కానీ ఫస్ట్ తారీఖు అంటే జనవరి 1 వచ్చేటప్పటికి, జనవరి 1 అనేది మనది కాదు, మనందరికీ తెలుసున్న విషయమే. మీకైనా నాకైనా నేను చూసేది ఎలా చూస్తాను, న్యూమరాలజీ చూస్తాను కాబట్టి క్యాలెండర్ డేట్ మారుతుంది కాబట్టి దీనికి కూడా మనం చిన్నగా పరిహారం చేసుకుని స్వామి దగ్గర విన్ అయ్యి సంపదల్ని తెచ్చుకుంటున్నాం. అసలు మనది ఉగాది, ఓకే, నేను కాదని అనట్లేదు. కాకపోతే ఏంటంటే ప్రతి నెల మనం చేసుకుంటున్నాం కాబట్టి జనవరి 1 తారీఖున గనక డిసెంబర్ 31st నైట్ గనక మనం చెయ్యకపోతే సంవత్సరం పాటు బాధపడతామండి. ఎందుకంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మనం పరిహారం గనక చెయ్యకపోతే మన సమస్యలు మామూలుగా ఉండవు. ఎందుకంటే నేను ఈ విషయాన్ని గమనించాను. ఒకప్పుడు నేను ఒకసారి చెయ్యని టైంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను. అదే విషయం నేను జనాలకు చెప్పడం, జనాలు కూడా చేయటం మొదలు పెట్టిన తర్వాత అమ్మ మేము చాలా హ్యాపీగా ఉన్నాం అంటాం కూడా నేను వినటం జరిగింది. చాలామంది ఉన్నారండి, ఆఫీసర్స్ ఉన్నారు, తర్వాత రాజకీయ నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ అంటారు అమ్మా జీవితం ప్రశాంతంగా వెళ్తుందమ్మా అనేసి, చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మి చేస్తున్నారు. చూసారా, నేను చెబుతున్నాను, చెప్పినప్పుడు మీరు నమ్మి చేస్తున్నారు. చెప్పటం నేను ఎంతవరకు చెప్పినా మీరు చేయటం వల్ల మీరు విన్ అవ్వడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకనంటే ఏది చెప్పినా, నేను ఏది ఆలోచించి చెప్పినా, ఏది చూసి చెప్పినా కూడా భగవంతుడి దయ వల్ల మీరు బాగుండాలని నాకు తెలిసింది నేను చేసుకుంటాను. నేను ఒక్కదాన్ని బాగున్నాను అనుకోండి, నా వరకు నా కుటుంబం వరకే విన్ అవుతుంది. కానీ మీకు చెప్పడం వలన మీరు, మీ పిల్లలు, వీళ్ళందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి నాకు తెలిసింది నేను చెప్పడం, మీరు చేసుకుంటాం, ఆ స్వామి అమ్మ అనుగ్రహాన్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. సరే, ఏం చెయ్యాలి ఏంటి అన్నది నేను చెప్తాను. అలాగే మీకు వచ్చేటప్పటికి ఇప్పుడు నేను చెప్పేది అమ్మ మీరు ఏం చెప్తారు ఏంటి అనేసి అంటున్నారు. నేను వచ్చేటప్పటికి న్యూమరాలజీ అంటే జాతకాన్ని నేను డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, మీరు పుట్టిన డేటు, నెల, సంవత్సరాన్ని కౌంట్ చేసుకుని వీటిలన్నిటితోటి మీరు ఏ నెలలో పుట్టారు, ఏ డేట్లో పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారు, డెస్టినీ ఎంత వస్తుంది, దీని నుంచి మీ జీవితం ఎలా ఉండబోతుంది, ఇప్పటి వరకు ఎలా ఉంది, రేపొద్దున్న ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇందులో గవర్నమెంట్ జాబ్ ఉందా, లేదంటే లవ్ మ్యారేజ్ ఉందా, లేదంటే గనక మీకు సమస్యలు ఎదురవుతాయా, లేదంటే జీవితం సుఖంగా వెళ్ళిపోతుందా, ఇవన్నిటిని కూడా మీ జాతకాన్ని, మీ డేట్ ఆఫ్ బర్త్ని పరిశీలించి చెప్పడం అనేది ఉంటుంది. అలాగే కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఉంటున్న ఇంటి దిశ వాళ్ళ పుట్టిన తేదీకి నప్పుతుందా లేదా, లేదనుకోండి మీరు పుట్టిన తేదీకి నప్పట్లేదు కాబట్టి మీ జీవితం ఎంత అదృష్టకరంగా ఉన్నా కూడా మీరు కష్టాలు పడుతున్నారని చెప్పడం. తర్వాత ఇటు న్యూమరాలజీ ప్రకారం, అలాగే ఆస్ట్రాలజీ ప్రకారం కూడా
చాలామందికి తెలియని విషయం ఏంటంటేనండి, పుట్టిన తేదీల్లో అంటే అటు ఆస్ట్రాలజీ ప్రకారం కావచ్చు, ఇటు న్యూమరాలజీ ప్రకారం కావచ్చు, చంద్రగ్రహణ యోగం అలాగే సూర్యగ్రహణ యోగం అనేసి ఉంటాయండి. ఎందుకనంటే చూడండి, నిండు చంద్రుణ్ణే గ్రహణం పడుతుంది, అలాగే నిండు సూర్యుడినే గ్రహణం పడుతుంది. ఇలా ఉంటాయి అన్నమాట. వీటి వలన వాళ్ళ జీవితం చాలా రకాల కష్టాల్లోకి వెళ్ళిపోతుంటుంది. దానికి రెమెడీస్ ఏంటి? సమస్యలు ఎవరికైనా, కష్టాలు ఎవరికైనా వస్తాయి, కానీ దాన్ని ఎదుర్కోవాలి అని అంటే ఏ రకమైన పరిహారంతో, ఏ రకమైన చిన్న పేర్లో చిన్న కరెక్షన్ తోటి చక్కటి అదృష్టాన్ని మనం ఎలా తెచ్చుకుంటాం అన్న దాని గురించి నేను చెప్పడం అనేది ఉంటుంది. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే హైదరాబాద్ నేను వస్తుంటాను. డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలనుకుంటే హైదరాబాద్లో చూసుకోవచ్చు, లేదంటే ఏలూరు కావాలనుకుంటే ఏలూరులోనూ తీసుకోవచ్చు. అలాగే ఇతర కంట్రీస్ వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా రాలేని వాళ్ళకి నేను ఫోన్ ద్వారా మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే జాతకంలో అంటే సమస్యలు పడేవాళ్ళు, కష్టాలు పడేవాళ్ళు ఈ రకమైన చిన్న చిన్న మార్పులతోటి అదృష్టాన్ని తెచ్చుకోవచ్చు. అలాగే మనకు వచ్చేటప్పటికి మన ఛానల్లో అంటే నేను ఇప్పటి వరకు వచ్చేటప్పటికి ఒకటి గుర్తుంచుకోండి, నేను ఎవరి గురించి కూడా, నాకు చాలామంది చెప్తుంటారు, అమ్మ ఈ ఫోన్ గురించి పరిచయం చేయండి, లేదంటే దీని గురించి చెప్పండి అమ్మా అంటారు. నేను ఎవరి గురించి ఎప్పుడూ చెప్పలేదు. కానీ పూజకు సంబంధించి నేను వాడుతున్నప్పుడు వీళ్ళ నుంచి చాలా బాగుంది కాబట్టి నేను మీకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మీరు తెప్పించుకున్న తర్వాత చాలా బాగుందమ్మా అనేసి నా ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేశారు మీరు. ఎందుకనంటే వీళ్ళ దగ్గర నుంచి పూజ ఐటమ్స్ మీరు కొనుక్కున్న తర్వాత నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ నాకు ఫోన్ చేసి కానీ చెబుతున్నారు, అమ్మ ఐటమ్స్ చాలా బాగున్నాయమ్మా, కుంకుమ పెట్టుకుంటే మంచి సువాసన వస్తుందమ్మా, అలాగే అదేంటి స్వామివారికి దీపం పెట్టినప్పుడు అదే జవ్వాది లిక్విడ్ని మేము ఒంటికి రాసుకున్నప్పుడు ఇలా ఉందమ్మా, మా ఇల్లు ఒక దేవాలయంలా ఉందమ్మా అనేసి చెబుతుంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుందండి. ఎందుకని అంటే మా ఇంటికి ఎవరైనా వస్తే అలాగే అంటారు. మరి అలాగే మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మీరు అగరత్తులు కానీ, లేదంటే స్వామివారికి వినియోగించే జవ్వాది లిక్విడ్ కానీ, జవ్వాది పౌడర్ కానీ, ఈ చందనం కానీ, వీటిలన్నిటి నుంచి కూడా మంచి సువాసన రావటం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చి మనం ఒక రకంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాం. కాబట్టి చాలామంది నాకు చెప్తున్నారు. కాబట్టి నాకు ఇందులో కూడా నాకు ఆనందం ఏంటి అంటే, మీరు ఎవరైనా కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్లో ఉన్న పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గర చక్కటి ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి జెన్యూన్గా ఇస్తున్నారు కాబట్టి తెప్పించుకోండి. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా శ్రీ పూజ జడ్ అనేది ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏం కావాలన్నా సరే చక్కగా ఎమ్మటే పంపిస్తున్నారు, వాళ్ళ దగ్గర తెప్పించుకోండి. ఎందుకు నేను చెబుతున్నాను అని అంటే, మనం ఇప్పుడు ధనుర్మాసంలో ఉన్నాం, అందులోనూ ధనుర్మాసంలో నెల్లాళ్ళు కార్తీక మాసం వెళ్ళిపోయింది. కార్తీక మాసం వెళ్ళిపోయి ధనుర్మాసం వచ్చిన ఎన్నో ధనుర్మాసాలు వస్తుంటాయి. కానీ ప్రతిరోజు నిత్యం మనం పూజ చేసుకుంటాం. నిత్యం పూజ చేసుకుంటానికి కూర్చుని ప్రశాంతంగా చేసుకోవాలి అని అంటే, అక్కడ దీపం పెట్టి అక్కడ కూర్చోవాలి అని అంటే, మనసుని మనం భగవంతుడి దగ్గర కట్టేయాలి అంటే ఆ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా మంచి సువాసనతోటి ఉండాలి. ఆ సువాసన అనేది వీళ్ళ ద్వారా మనం తెచ్చుకున్నాం. కాబట్టి మీరందరూ తెప్పించుకోండి అమ్మా అని చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా వాళ్ళ దగ్గర తెప్పించుకుని చక్కగా పూజ చేసుకుని ప్రశాంతమైన జీవితంతో స్వామిని మీరు అదేంటి పూజ ద్వారా మెప్పించుకుని మీరు అదృష్టవంతులు అవుతారని, అలాగే మీకు అష్టైశ్వర్యాలు స్వామి అమ్మతో సహా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. సరే, మనం 31st వీడియోలోకి కనుక వెళ్ళినట్టయితే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి మనకి 31st అనేది ఆదివారం వచ్చింది. నెక్స్ట్ 1st తారీఖు వచ్చేటప్పటికి సోమవారం వచ్చింది. చాలా 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 జాగ్రత్తగా ఉండండి. నేను అసలు ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో నేను తెలియచేస్తాను. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఉండేది ఏంటంటే 31st వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మనం చేయాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా 12కి ముందు మీ ఇష్టం, మీరు 11:30 లేదంటే 11:15 దీపాలు పెట్టేసుకుంటామమ్మా అంటే మరీ మంచిది. ఎన్ని దీపాలు పెట్టాలి అని అంటే 3 దీపాలు పెట్టండి. స్వామివారి దగ్గర 3 దీపాలు పెట్టుకుని మీరేం చేస్తారు అని అంటే, స్వామివారి దగ్గర కమలాలు అంటే ఆరెంజ్ పళ్ళు మీ ఇష్టం ఎన్నైనా సరే పెట్టేయండి. స్వామివారికి నివేదన, అమ్మకి నివేదన చేసేయండి.
చేసేసి చక్కగా అక్కడ కూర్చుని, అంటే ఇలా అంటున్నానని కాదు, చూడండి కేకులు కట్ చేయాలని లేదంటే ఇంకొక రకమైన సరదాల కోసం మీరు ఇది చేయకుండా జీవితం అంతా మనకి ఈ టైమే ఆధారపడి ఉంది కాబట్టి మీరేం చేస్తారంటే చక్కగా అక్కడ కూర్చుని స్వామివారిని అమ్మవారిని వేడుకోండి. స్వామి, ఈ సంవత్సరం అంటే 2023 మా జీవితంలో ఎలా నడిచింది, కానీ మంచి జరిగినా చెడ్డ జరిగినా 24 అనేది మాత్రం మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించండి స్వామి అనేసి మీరు కోరుకుని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ గణపతిని ఆరాధించండి. గణపతిని చక్కగా పసుపు గణపతిని చేసుకుని అక్కడ పెట్టుకుని అక్షంతలతోటి 16 నామాలతోటి ఆయనకి చదువుకున్న తర్వాత ఆయనకి కూడా మీరు ఏం చేస్తారంటే ఒక కమలా పండు నివేదన చేసేయండి. దూపము దీపము అన్నీ చూపించిన తర్వాత ఈ దీపాలన్నిటినీ స్వామివారికి చూపించి మీరు ఏం చేస్తారంటే వెంకటేశ్వర మహాలక్ష్మీదేవి అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి మనకి డబ్బు కావాలి కాబట్టి అమ్మని పట్టుకోవాలి. అలాగే మనకి గ్రహదోషాలు ఉండకూడదు, శత్రుబాధలు ఉండకూడదు, అందులోనూ మనం ఏ పని చేసినా మనకి మంచి పని అయ్యి ఉండాలి, అందులో విజయం కలగాలి అని అంటే వెంకటేశ్వర స్వామిని కలియుగవాసుని పట్టుకోవాలి. ఏం చెయ్యాలి అని అంటే మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి 24 నామాలు అనేసి 24 నామాలు ఉంటాయి. ఆ 24 నామాలని కూడా మీ ఇష్టం, మీరు ఎన్నిసార్లు చదవాలనుకుంటే అన్నిసార్లు చదవండి. అమ్మ నేను ఇన్నిసార్లు చదవలేను, ఒక్కసారి చదువుకుంటానమ్మా అంటే మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా 12 అవుతాది అనగా ఒక 5 నిమిషాలు ముందు మొదలు పెట్టుకుని 12 తర్వాత దాకా చదువుకునేటట్టుగా ప్లాన్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి అష్టకాన్ని మీరు 8 సార్లు పారాయణం చేయండి. 8 సార్లు గనక పారాయణం చేయగలిగితే చాలా 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 అదృష్టవంతులు అవుతారు. నేను ఎందుకు చెప్తున్నానో వినండి. ఎందుకనంటే మనసుని వేరే దాని మీదకి పంపించేయకుండా రూపాయి లేకపోతే ఏదీ లేదు, ఆరోగ్యం లేకపోతే ఏదీ లేదు, మనం జీవితంలో బయట సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఇవి లేకపోతే ఏమీ లేదు. కాబట్టి ఈ లక్ష్మీనారాయణలు ఇద్దరు కూడా మనకి ఇస్తారు. కాబట్టి ఆ రోజున మీరు అమ్మవారికి సంబంధించి ఎక్కువ చదువుకుంటాను అని అనుకున్న వాళ్ళు 6 సార్లు మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి 24 నామాలు 6 సార్లు చదవండి. తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టకం వచ్చేటప్పటికి మీరు 8 సార్లు చదువుకోండి. ఇలా గనక చేసినట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా ఎన్ని రకాల కష్టాలు వచ్చినా కూడా మీకు దూది పింజలాగా ఎగిరిపోవడం, మీకు రూపాయికి లోటు లేకపోవడం, సకల సంపదలు మీ ఇంట్లోకి రావడం, మీ బ్యాంకులో డబ్బులు ఎప్పుడు అంటే మీరు చేసే వృత్తి వ్యాపారాల నుంచి మీకు ఎప్పుడు సంపద అనేది కొద్దో గొప్ప నిలవ ఉండటం అనేది ఉంటుంది. కావాలంటే కనుక చూడండి. ఎందుకనంటే నేను ఇప్పుడు చెప్పడం కాదు, కొన్ని సంవత్సరాలుగా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. నేను మీ అందరికీ చెప్తున్నా 31 జనవరి 1 మనది కాదు. కరెక్టే, నేను హిందువునే కదా, కాదు. కానీ క్యాలెండర్ మారుతుంది, మనకి క్యాలెండర్ మారుతుంది కాబట్టి మన తలరాతని గవర్నమెంట్ ద్వారా డేట్ల ద్వారా మనం మార్చుకుంటున్నాం. కాబట్టి భగవంతుడి పాదాలు పట్టుకోమంటున్నాను నేను. ఇందులో తప్పేమీ లేదు. ఇప్పుడు నేను చెప్పింది మీరు చేయటం వల్ల మీరు బాగుంటారు, నేను బాగుంటాను, మన పిల్లలు బాగుంటారు, మనం సమాజంలో గౌరవంగా బతుకుతాం. కాబట్టి అంతే తప్ప నేను ఇంకోటి అన్నది కాదు. అలాగే మనం ఉగాదికి కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం, అది ఓకే. కాకపోతే ఈ ముందు వచ్చేది డేట్ మారుతుంది కాబట్టి క్యాలెండర్ ప్రకారం మనం చేసుకుంటున్నాము, అలాగే అదృష్టాన్ని మనం పొందుతున్నాం. కాబట్టి మీరు నేను చెప్పినట్టుగా ఆ నైట్ మీ ఇష్టం 12 దాటి అంటే 12 ముందు నుంచి మీరు 12 దాటి ఎంతసేపటి వరకు చేసుకోగలిగితే అంతసేపు చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఈ కమలాపళ్ళని ఏం చేస్తారంటే స్వామికి, అమ్మకి, విఘ్నేశ్వరుడికి నివేదన చేసేసి అప్పుడు ఫస్ట్ ఈ పండు తినండి. ఈ పండు తిన్న తర్వాత అప్పుడు మీరు ఎవరితోనైనా సరే అంటే కేక్ కట్ చేసుకుంటాను ఇది అంటే ధనుర్మాసంలో సాధ్యమైనంత మట్టికి నాన్ వెజ్ తినరు అనుకోండి. కొంతమంది నాన్ వెజ్ తినేటట్టు అయితే గనక నాన్ వెజ్ లేని కేకులు ఉంటాయి కదా, అలాగైనా సరే మీ ఇష్టం, అలా కోసుకుని తింటాను అంటే గనక తినండి. కానీ ఫస్ట్ మాత్రం పండు తినండి. ఈ పండు కనుక తిన్నట్టయితే మీ జీవితం చక్కగా పండులాగా ఉండటం అనేది జరుగుద్ది. అయితే అక్కడ ఎంత పెట్టాలి, డబ్బులు ఎంత పెట్టాలి అని అంటే గనక మీకు వచ్చేటప్పటికి స్వామివారి దగ్గర 55 రూపాయలు అంటే
మీకు వచ్చేటప్పటికి 55 రూపాయలు అంటే 50 రూపాయల కాగితమును 5 రూపాయల కాయిన్ పెట్టండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 55 రూపాయల చొప్పున పెట్టుకోండి. ఇది నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. కానీ ఫస్ట్ ఈ పూజ ఇది అంతా అయిపోయిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు మీరు తినాల్సింది ఏంటి అని అంటే కనుక ఈ పండు ఒలుచుకుని తినండి. తిన్న తర్వాత కేక్ కట్ చేసుకుని ఇచ్చేసుకోండి. కానీ జాగ్రత్తగా ఉండండి. భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా అమ్మ స్వామి మీకు పుష్కలంగా ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, మీరు కోరుకున్న జీవితాన్ని మీకు ఏదైతే 2023లో రాలేదో అలాంటివన్నీ కూడా కోరుకున్నవన్నీ కూడా మీకు 24లో ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. జై శ్రీమన్నారాయణ.